ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చు అని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం పడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తే ఎటువంటి పనినైనా సరే సులభంగా చేయగలరు. దానికి కావాల్సింది మోటివేట్ చేయగలిగిన నాయకత్వం, సమర్థమైన నాయకత్వం ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఉద్యోగస్తులు సమర్థంగా నిర్వహించగలని ఈరోజు పెన్షన్ పంపిణీ నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తామండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రతి ఊర్లో ఏ ఊరు వెళ్ళినా కూడా ఉదయం నుంచి తాళమేళాలతో చక్కగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని అందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా చాలా సంతోషాన్ని చూపించాలని చెప్పేసి కూడా మన ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చు అని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం పడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తే ఎటువంటి పనినైనా సరే సులభంగా చేయగలరు. దానికి కావాల్సింది మోటివేట్ చేయగలిగిన నాయకత్వం, సమర్థమైన నాయకత్వం ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఉద్యోగస్తులు సమర్థంగా నిర్వహించగలని ఈరోజు పెన్షన్ పంపిణీ నిరూపిస్తుందని చెప్పేసి మనం చేస్తామండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్రతి ఊర్లో ఏ ఊరు వెళ్ళినా కూడా ఉదయం నుంచి తాళమేళాలతో చక్కగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని అందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా చాలా సంతోషాన్ని చూపించాలని చెప్పేసి కూడా